మీ ఆధార్ కార్డులు గానీ, ఏమన్నా మన ఒరిజినల్ డాక్యుమెంట్లు గానీ, ఇవి జిరాక్స్‌లు, ప్రింటౌట్లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవి చాలా సందర్భాల్లో ఒక మాఫియా నడుస్తుంది. మన ఆధార్ కార్డులతోటి మన ఫోను నంబర్స్ తీయడం గానీ, కొత్త ఫోన్స్ నంబరింగ్స్ తీసుకోవడం గానీ, అకౌంట్లు ఓపెన్ చేయడం గానీ చేస్తూ ఉంటారు. సో, ఒకవేళ అలా ఏదన్నా జరిగిందని మీకు ఇంటిమేషన్ వస్తే, ఖచ్చితంగా దాని మీద పోలీస్ స్టేషన్‌లో రిటర్న్ కంప్లెయింట్ ఇవ్వండి. రిటర్న్ కంప్లెయింట్ ఇస్తే వాటి మీద యాక్షన్ తీసుకుంటారండి. ఇది సైబర్ క్రైమ్‌కి సంబంధించి కాబట్టి వాళ్ళంత ప్రాపర్‌గా తీసుకోకపోయినా గానీ తీసుకున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే నంబర్ ఆఫ్ కేసుల్లో మేడందొక కేసు. ఆవిడ ఆల్రెడీ బయటపడినట్టే లెక్క. ఇలా ఎవరైనా కానీ మేము సీబీసీఐడీలు లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళు, బ్యాంకులకి సంబంధించిన వాళ్ళు, ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన వాళ్ళు, డిటెక్టివ్‌లకి సంబంధించిన వాళ్ళు, పక్కింటోళ్ళం, ఎదురింటోళ్ళం అంటే ఎవడన్నా ఫోను చేసి ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ఇవ్వొద్దు. ఎవరైనా ఇట్లాంటి సీన్‌లు చేస్తే కనుక మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వచ్చు. సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ ఇవ్వచ్చు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అలాగే మీరు ఒకవేళ వెళ్ళలేకపోతే ఆన్‌లైన్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వండి. మోర్ థాన్ 5 ఇయర్స్ పనిష్మెంట్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంది.